మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను పట్టుకుని నోటికి ఎంతొస్తే అంత ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి సీఎం రేవంత్పై ఫైర్ అయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఖజానాలో డబ్బును తాము ఎత్తుకెళ్లినట్లుగా కాంగ్రెస్ నాయకులు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాము కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కలలో కూడా ఊహించలేదని అన్నారు. తప్పుడు ప్రచారాలతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. దేశం మిచ్చేలా తెలంగాణ రాష్ట్రంలో సెక్రటరియట్, యాదాద్రి ఆలయం, కమాండ్ కంట్రోల్ సెంటర్ను కట్టామని గుర్తు చేశారు. ఏదైనా ఒక కుటుంబంలో ఇల్లు కట్టినా, పెళ్లి చేసినా అప్పు కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఊహించి లంకెబిందులు ఏమైనా పెట్టి వెళ్లాలా అని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరం లేదన్నారు. ఎందుకంటే తమ ప్రభుత్వ హయాంలో ఇంటింటికి నల్లా నీరు, గల్లీ గల్లీకి సీసీ రోడ్లు లాంటి పనులు పెండింగ్లో లేకుండా పూర్తి చేశామని పేర్కొన్నారు. ₹1 ఆశించకుండా తమ సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు అభివృద్ధి పనులు చేపట్టారని గుర్తు చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే సాయంత్రమే ప్రగతి భవన్ను ఖాళీ చేశారని, ఇల్లు లేక తన పాత ఇంటికే వెళ్లిన నిరాడంబర వ్యక్తి తమ నాయకుడు కేసీఆర్ అని తెలిపారు. ప్రభుత్వాన్ని నడిపేందుకు అడ్మినిస్ట్రేషన్ కావాలని కేవలం కేసీఆర్ ఒక్కడికే ఆసక్తి ఉందని మల్లారెడ్డి అన్నారు. ఆల్రెడీ రైతు బంధు పడుతూనే ఉంది కదా, వాళ్ళకే ఒట్టేసే పైసలు అన్ని గిక్కొని పోయారు, అన్ని ఊడ్చుకొని పోయారు. అంటే మీ ప్రభుత్వం వస్తుందని మేము ఊహించినాము. మేమే ఉంటామనుకున్నాము. ప్రగతి భవన్ కట్టాము, కొత్త సెక్రటరియట్ కట్టాము, యాదగిరిగుట్ట కట్టాము, కమాండ్ కంట్రోల్ ఆఫీస్ కట్టాము. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అద్భుతంగా చేసినాము. ఇవన్నీ చేస్తే అప్పులు కావా? సంసారం పని చేస్తుంటే అప్పులు కాకపోతే ఏమైనా లాభాలు వస్తాయా? మీకు అన్ని బంగారు ఏం బిందెలు, లంకె బిందెలు పెట్టిపోయేడు ఆవిలకు. వీళ్ళు దబదబాలకి దోడుకుంది రాయి లంక బిందెలు. ఇదా ఏంది? మీరు ఏం చేయవలసిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏం మంత్రులు కానీ, సీఎం కానీ ₹1 పని లేకుండా చేసినామా మేము? మా సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మామూలు అభివృద్ధి కాదయా. ఊరూరికి 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండేటట్టు చేసినాము. నీకు 46 చెరువులు ఎండ నిండు కుండలెక్క మే జూన్లే చేసినాము. అది ఎవరన్నా చేసిరా? ఏ ప్రభుత్వం, ఏ రాష్ట్రంలో ఉన్నదా అంత అభివృద్ధి? ఎక్కడ లేదు. మన కేసీఆర్ చేసిండే. ఇలా ఆయనను పట్టుకొని పాతాళంలో దొక్కుతాం, భూతాళంలో దొక్కుతాం, 100 మీటర్ల ఏంది అది? ఒక సీఎం ఉండి సీఎం మోసం చేసినాడు తెలంగాణ ప్రజలకు. దోసుకున్నాడు, ఏదన్నా స్కామ్లలో పట్టుబడ్డాడు, అన్ని స్కాములు చేసినాడు, ₹1 సంపాదించినాడు. ఇల్లు లేదయా? ప్రగతి భవన్లకి 5:30కు ఓడిపోతున్నా అని తెలిసి ఖాళీ చేసిపోతే ఇల్లు లేదు. ఆ పాతింట్లోకి పోయిండు ఒక సీఎం.